నమస్కారం హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా యాక్టివ్ యూస్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు హెల్త్ లైన్ లో భాగంగా మనతో పాటు ఉన్నారు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ వైద్యులు, ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ లలితా శ్రీడిషా గారు. సో మీరు మేడం తో మాట్లాడాలనుకుంటే 63097788 or 63098899 కి కాల్ చేసి మాట్లాడండి. yes namaste ma'am, welcome to health line. happy republic day. happy republic day. యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. హ్యాపీ రిపబ్లిక్ డే టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, బేసిక్గా ఆడవాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్స్ తీసుకుంటే ఇప్పుడు కాలంలో ఎర్లీ మెనార్కే, హెవీ బ్లీడింగ్, ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో అసలు ఎర్లీగా మెచ్యూర్ అవ్వడానికి కారణాలు ఏంటంటారు? అంటే చాలామంది ఇప్పుడు ఓపీడీస్లో వచ్చి ఇదే క్వశ్చన్ అడుగుతున్నారండి. చిన్న పిల్లలు అంటే బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 8 years పీరియడ్స్ మెనార్కి అటెండ్ అయితే, మెచ్యూర్ అయితే దాన్ని ఎర్లీ మెనార్కి, ప్రీ మెచ్యూర్ మెనార్కి అంటాము. మెయిన్లీ ఎందుకుంది అంటే ఒబేసిటీ వల్ల. ఓకే, పిల్లలు చిన్నప్పటి నుంచి ఈ జంక్ ఫుడ్, స్టోర్డ్ ఫుడ్, తర్వాత వచ్చి ఈ కుర్కురేలు ఇలాంటివన్నీ, ఈ స్టోర్డ్ ఫుడ్ వాడడానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తున్నారు. సో ఈ కెమికల్స్ ప్రొలాంగ్డ్ అంటే రోజు ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు, కానీ ఎవ్రీడే స్కూల్ దగ్గర కుర్కురే ప్యాకెట్లు తినడం, తర్వాత ఈ చీజ్ ఉండే ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, వీటి వల్ల అంతా ఏమవుతుందంటే బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఇట్లా ఈ పైపెచ్చు మీరు చూడండి, ఇప్పుడు స్కూలింగ్స్లో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది పిల్లలకి. ఎల్కేజీ పిల్లల నుంచి కూడా ఏమంటే కూర్చొని రాయడం అదంతా కూడా. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, ఇంకోటి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా పిల్లలు ఇంతకు ముందు ఆడేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ట్యాబ్స్, సెల్స్ ఇవి పెట్టుకోవడం, లేదంటే టీవీ చూడడం, ఇవంతా అంటే ఈ ఫిజికల్ యాక్టివిటీ మెయిన్గా పిల్లల్లో తగ్గిపోవడం వల్ల. ఇంతకు ముందు ఏంటి అంటే ఆల్మోస్ట్ 12, 15, 16 years వరకు కూడా పిల్లలు అంటే 10th class వరకు కూడా పిల్లలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు, ఇంట్లో ఆడుకుంటూ ఉండేవాళ్ళు, బయట స్కూల్లో గేమ్స్ ఉండేవి. ఇప్పుడు ఏమైపోయింది అంటే చిన్నప్పటి నుంచి యూకేజీ, ఎల్కేజీ లెవెల్ దాటిన తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ నుంచే పిల్లలకి అదొకటి, ఇంట్లో ఈ ట్యాబ్స్, ఈ ఇంట్లోనే ఉండడం, బయటికి పోయి ఆడకపోవడం, దీనివల్ల లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చేసి పిల్లల్లో. సో ఈ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో వాటి ఇంబ్యాలెన్స్ అనేది మొదటి నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో అలా స్టార్ట్ అవడం వల్ల ఏమవుతుంది అంటే, మేము ఎర్లీ మెనార్కి వచ్చిన పిల్లల్ని మేము గమనిస్తే ఆల్మోస్ట్ ఒక 10 members-లో 8 members-లో సేమ్ ఇదే లైఫ్ స్టైల్ నేనైతే మీతో డిస్కస్ చేస్తున్నాను. వాళ్ళ రెట్రోస్పెక్టివ్గా ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అయితే, ఫుడ్ హ్యాబిట్స్ అయితే, ఇవన్నీ చూస్తే కూడా ఇవే ఉంటున్నాయి. 10th-లో 8 members-కి ఇవే ఉంటున్నాయి. సో నేను ఏం చెప్తాను పేరెంట్స్కి అంటే, సో ఈ వీటిని అంటే ఫ్యూచర్లో ఇలా వస్తుంది అనే దాన్ని మనం మైండ్లో పెట్టుకొని ఇప్పటి నుంచే మనం ఏం చేయాలా పిల్లలకి అంటే, వచ్చిన తర్వాత అయ్యో వచ్చేసిందే అనుకునేది కాకుండా ముందుగానే ఫిజికల్ యాక్టివిటీ పిల్లలకి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే అంటే ఇప్పుడు ఇండోర్ గేమ్స్, బయట చాలా అదర్ స్కేటింగ్స్, ఇంతకు ముందు అవన్నీ లేవు. ఇప్పుడు బయట చాలా యాక్టివిటీస్ వచ్చేసాయి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 hour పిల్లలకి అది స్పెండ్ చేస్తే, సో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ అయితే అలా రావచ్చు. లేదు జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా అవి వస్తాయి. లేదు కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, అడ్రినల్ గ్లాండ్స్ లో ఉండొచ్చు, ఇట్లా గ్లాండ్యులర్ ప్రాబ్లమ్స్, అది బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్. సో అలాంటివి ఏమన్నా గ్లాండ్స్ ఏమన్నా ఉన్నా కానీ ఇవి డాక్టర్ చూసి స్కాన్ చూసి అది కనుక్కోవాల్సింది. ఇవన్నీ లేవు, ఇట్ ఈస్ అ ఫిజియలాజికల్ గా తనకు అట్లా వచ్చింది అంటే ఇట్ ఈస్ మెయిన్లీ డ్యూ టు దట్ లైఫ్ స్టైల్. సో దాని వల్ల అట్లా వచ్చుండొచ్చు. మెయిన్ రీజన్ అదేనండి. ప్లస్ ఏమంటే అన్ని యాడ్ చేసుకుంటే లాస్ట్ లో వచ్చేది ఎన్విరాన్మెంటల్ చేంజెస్. సో దాని వల్ల కూడా మనకు తెలియదు పొల్యూషన్ ఎంతవరకు దీనిపైన ప్రభావం చూపుతుంది అనేది తెలియదు. సో దాని వల్ల పిల్లల్లో ఎర్లీగా మెనార్కి వచ్చేస్తుంది. సో మేడం, మనం ఏదన్నా అంటే లైక్ వీళ్ళది అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటే ఇవన్నీ కూడా మనం తగ్గించవచ్చు అంటారా? వన్స్ ఎర్లీ మెనార్కి వచ్చేసిన తర్వాత నేను లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటాను అని అంటే, సో మళ్ళా మెనార్కి ఏం డిలేడ్ గా ఆగిపోయి మళ్ళా 10 ఏళ్ళ మళ్ళా రాదు, కంటిన్యూ అయితే అట్లీస్ట్ దాని ఎఫెక్ట్ ఫ్యూచర్ లో పడకుండా అప్పటి నుంచన్నా మనం కంటిన్యూ చేసుకు జాగ్రత్తగా ఉంటే
హార్మోన్స్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉండి చేసుకోవచ్చు మనం. అంటే మనకి ఎందుకు వచ్చింది మన పాపకి ఎర్లీగా మెనార్కి డెఫినెట్ గా ఎవాల్యుయేషన్ అయితే నీడెడ్. ఇప్పుడు అందరి పిల్లలకి వస్తుందిలే ఇదేముంది ఇది కామన్ అయిపోయింది అని అనుకోవద్దు. డెఫినెట్ గా బిఫోర్ ఏజ్ ఆఫ్ 8 years పాప కానీ మెనార్కి అటైన్ అయితే గైనకాలజిస్ట్ కన్సల్ట్ అవ్వాలి. వెదర్ ఇట్ ఈస్ ప్యాథలాజికల్ ఏదైనా ప్రాబ్లంతో వచ్చిందా లేకపోతే ఫిజియలాజికల్ గా వచ్చిందా అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఫిజియలాజికల్ అంటే మాత్రము ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడం అట్లీస్ట్ అప్పటి నుంచైనా మనం లైఫ్ స్టైల్ తీసుకోవడం చేసుకోవచ్చు. అండ్ మ్యామ్ ఏ ఏజ్ అనేది కరెక్ట్ అంటారు మెనార్కి? మెనార్కి యూజువల్ గా అమ్మ 11 to 15 years వరకు నార్మల్. ఓకే, ఈ 11 బిలో కనుక వస్తే 8 అంటే ఎర్లీ మెనార్కి లెస్ దాన్ 8 అంటాము. మోస్ట్ కామన్ గా 11 to 15 years మధ్య అటైన్ అవుతారు. వీ కెన్ వెయిట్ అప్ టు 16 years ఆల్సో. అంటే 16 ఏళ్ల వరకు కూడా లేట్ మెనార్కి 16 ఏళ్ల వరకు కూడా వెయిట్ చేయొచ్చు. సో 9 years వరకు కూడా అయ్యే వాళ్ళు ఉంటారు. ఇట్ జెనెటికల్ గా మదర్ 9 years కి అయింటది, లేదంటే వాళ్ళ మేనత్త 9 years కి అట్లా హెరిడిటరీగా అవ్వచ్చు. అది కానీ 8 years అనేది మాత్రం దట్ ఈస్ అన్ అబ్నార్మల్. ఓకే, సో డెఫినెట్లీ అంటే చాలా మందికి దీని మీద అవగాహన లేకపోవడం వల్ల కూడా మీరు అన్నట్టు ఏముందిలే అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందు వచ్చేవాళ్ళు ఎర్లీ మెనార్కి ఇప్పుడు రావడం లేదు. ఎందుకంటే అందరూ అలానే అయిపోతున్నారు. అందరూ అలానే అయిపోతున్నారు. ఎందుకు అయిపోతున్నారు? ఇవి రీజన్స్. మనం ఇప్పటి నుంచి అలా జాగ్రత్తగా ఉంటే మన ఫ్యూచర్ లో మన బిడ్డకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి దీనివల్ల అన్న కౌన్సిలింగ్ అనేది తీసుకోవడం లేదు. ఓకే, సో మ్యామ్ ఎర్లీ మెనార్కే ఇలా ఉంటే చాలా మంది లేట్ మెనార్కేస్ కూడా ఉంటారు కదా, అంటే ఆఫ్టర్ 16. సో ఇది కూడా సమ్ టైమ్స్ డేంజరస్ అని అంటారా? డెఫినెట్ గా ఎర్లీ మెనార్కీ కన్నా లేట్ గా ఇంకా కాలేదు అంటే ప్రైమరీ అమెనోరియా అంటాం. 16 years వరకు కూడా కాలేదు అంటే 12 years సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం అన్నమాట. అంటే మన బ్రెస్ట్ డెవలప్మెంట్, హెయిర్ అంటే యాక్సిలరీ హెయిర్ కాదు, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర హెయిర్ అదంతా బాగా డెవలప్ అయింది, బాగుంది, బ్రెస్ట్ డెవలప్మెంట్ అంతా బాగుంది. అయినా కానీ తనకి మెచ్యూరిటీ అంటే మెనార్కి రాలేదు అని అంటే వీ కెన్ వెయిట్ అప్ టు 15 completed years. లేదు తనకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కూడా అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ కానీ హెయిర్ కానీ ఇవి రాలేదు అంటే 13 years కే మనం కన్సల్ట్ అవ్వాలి. డెఫినెట్ గా ఇది ఫిజియలాజికల్ అనేది చాలా చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఏదో ఒక డిజార్డర్ ఉంటేనే కాకుండా ఉంటారు. సో అది మాత్రం మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఏముండొచ్చు అని అంటే ఒక్కొక్కసారి అంతా స్ట్రక్చరల్గా నార్మల్గా ఉండొచ్చు, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏదైతే యూట్రస్ అవి ఉంటుందో అవి యాబ్సెంట్ ఉంటుంది కొంతమందికి అబ్నార్మల్గా ఓవరీస్ యాబ్సెంట్. ఇది ఏదో ఒక కండిషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే హయ్యర్ ఆర్డర్స్ బ్రెయిన్ నుంచి సెక్రీషన్స్ రావాలి, ఆ సెక్రీషన్స్ తక్కువగా ఉండొచ్చు. సో అట్లా ఉండొచ్చు. సో ఇది మాత్రము డెఫినెట్గా నేను ఏదైతే ఎర్లీ మెనార్కి 90% అంటే 70% ఫిజియలాజికల్ 30% ప్యాథలాజికల్ లేట్గా రాలేదు అంటే ప్రైమరీ అమెనోరియా అంటాము. మనకి మెచ్యూర్ అవ్వలేదు మా అమ్మాయి 16 yearsకి 15 yearsకి అని అంటే డెఫినెట్గా 70% ప్యాథలాజికల్ ఉంటుంది. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు చాలా మంది అంటే లేట్ మెనార్కే ఉన్న వాళ్ళు బేసిక్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండానే ఈ నాటు మందులు అని చెప్పేసి అంటే ఇష్టం వచ్చినట్టు వాడేస్తుంటారు. పల్లెల్లో ఎక్కువ చూస్తుంటాం ఇది. సో వీళ్ళకి మీరు ఏం చెప్తారు? నాటు మందులు అంటే మేము ఎవరన్నా డాక్టర్స్ వీఆర్ అగైన్స్ట్ దోస్ మెడికేషన్స్. దానివల్ల ఏమవుతుందంటే అదర్ ఆర్గాన్స్ అంటే వీటి వల్ల లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వడం తప్ప నుంచి ఇంక ఎక్స్ట్రాగా మనం ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం అనమాట. అంతకు మించి ఏముండదు. డెఫినెట్గా అంటే కొంతమంది ఏమంటే ఏం చెప్తారో, నేను రీసెంట్గా ఒక పేషెంట్ చూశాను. సో 18 years అయినా కానీ అవ్వలేదు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, ఏం చెప్తారో అని. ఎందుకు ఇన్ని రోజులు రాలేదంటే ఏం చెప్తారో అని భయపడి రాలేదు అని అంటున్నారు. సో అంటే ఇది కూడా అంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో ఇంకొక ప్రాబ్లం చెప్తాను, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాము. అంటే మెనార్కీ అయితే అటైన్ అవుతున్నారు, నార్మల్ ఏజ్ గ్రూప్లోనే వస్తున్నారు. తర్వాత ఒక 3 yearsకి 4 yearsకి ఇర్రెగ్యులర్ సైకిల్స్గా ఉండడం. మోస్ట్లీ ఏమనుకుంటున్నారంటే పీసీఓడి ప్రాబ్లం అనుకుంటున్నారు చాలా మంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రమ్ ద లాస్ట్ 5 to 8 yearsగా ఎర్లీ మెనోపాజ్, ప్రీమెచ్యూర్ పిఓఎఫ్ అంటాం మేము దాన్ని, ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్. ఓకే సరేనా? ఆ ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అంటే ఏంటి అంటే
23-25 ఇయర్స్కే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ వస్తున్నాయి, మందులు వాడితేనే మాకు పీరియడ్ వస్తుంది, తర్వాత పీరియడ్స్ రావడం లేదు, చిన్న చిన్న దగ్గర డాక్టర్స్ దగ్గర చూపించుకోవడం అట్లా చేసిన పీసీఓడి. అంటే పీసీఓడి అనేది అందరికీ తెలిసిన ప్రాబ్లం. అవును, కామన్ గా పీసీఓడి అంటే ఏంటి? ఇర్రెగ్యులర్ గా సైకిల్స్ వస్తాయి అనేది అందరూ అనుకునేది. సో నాకు పీసీఓడి ఉంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్, నాకు పీసీఓడి ఉంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్. మా దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు వస్తారు అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లల కోసం మా దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ డ్యూ టు పీసీఓడి, వెళ్ళిపోయి ఉంటారు. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా కష్టం, వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా కష్టం. ఇప్పుడు 25 years కి వచ్చి నీకు మెనోపాస్ అంటే ఎట్లుంటుంది? అంతే కదా, వయసు అది. ఇది కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు. అంటే ఎర్లీ అంటే దాన్ని ఎర్లీ మెనోపాస్ అనం, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్, అండ్ ఇట్ ఈస్ లైక్ మెనోపాస్ స్టేజ్ కి వెళ్ళడం అన్నమాట. ఓకే రైట్ మ్యామ్. నాగలక్ష్మి గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. నాగలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, సో మీ సమస్య ఏంటో మేడంకి తెలియజేయండి. నమస్తే అమ్మా నాగలక్ష్మి గారు, చెప్పండి. మేడం నమస్తే అండి. చెప్పండి మేడం. ఇప్పుడు మాకు 2 పాపలు అండి. మీ వయసు? నా గురించి పిల్లల గురించి. ఓకే ఓకే చెప్పండి. పిల్లలు 2 ఇప్పుడు డేట్ వచ్చే టైంకి 1 week 10 days అలా ముందుగా అవుతున్నారండి. 1 week ముందు అవుతున్నారు. మీ పిల్లల వయసు ఎంత? ఒకరేమో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు, ఒకరేమో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఎంత బరువు ఉంటారమ్మా? అందాజుగా ఎంత బరువు ఉంటారు వాళ్ళు? బరువు అంటే చూడడానికి వెయిట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తారా మీకు? అలా ఏం లేదు. ఓకే, మీడియం గానే ఉన్నారు. మనకి 21 days నుంచి 35 days వరకు సైకిల్స్ ఎవ్రీ 21 days కి వస్తున్నా, ఎవ్రీ 35 days కి వస్తున్నా నార్మల్ అమ్మా. 1 week బిఫోర్ ఎవ్రీ 3 weeks కి డేట్ వస్తుంది అని అంటే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందిలో ఎవ్రీ 3 వారాలకి అంటే 21 రోజుకి 21 రోజు కూడా పీరియడ్స్ వస్తాయి, అది కామనే, అది అబ్నార్మల్ థింగ్ కాదు. కాకపోతే ఎప్పుడు ట్రీట్ చేస్తామంటే 21 days కి వచ్చి హెవీ బ్లీడింగ్ అవుతుంది, క్లాట్స్ ఎక్కువ పడుతున్నాయి, ఎవ్రీ 3 weeks కి ఇట్లా బ్లీడింగ్ అవ్వడం వల్ల వీక్ అయిపోతుంది, అలాంటి ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు మాత్రమే మేము ట్రీట్ చేస్తాం. కానీ లేదు ఎవ్రీ 3 weeks కి వస్తుంది, 5 days నార్మల్ బ్లీడింగ్ అవుతుంది, ఆగిపోతుంది అంటే అది భయపడాల్సిన ఇష్యూ కాదు, దానికి ఏం ట్రీట్మెంట్ కూడా అవసరం లేదండి. ఓకే, అంటే వీళ్ళు మరి నీరసం పడిపోతున్నారు. నేను అదేమ్మా చెప్పేది, హెవీ బ్లీడింగ్ అవుతుంది అని అంటే హెవీ బ్లీడింగ్ అనే దానికి నిర్వచనం చెప్తాను. ఎన్ని ప్యాడ్స్ మార్చేస్తున్నారు అనేది కాదు. చిన్నపిల్లలు ఎట్లా చేస్తారంటే వాళ్ళు కొంచెం బ్లీడింగ్ అయినా కానీ ప్యాడ్ మార్చేసుకొని పెట్టుకుంటారు. తల్లిదండ్రులు ఎట్లా వస్తారంటే మా అమ్మాయి రోజుకి ఒక 7-8 ప్యాడ్స్ ఒక ప్యాకెటే తీసేస్తుంది మేడం అని అంటారు. కానీ మేము వాళ్ళని హిస్టరీ అడిగినప్పుడు తక్కువే అవుతుంది. ఫుల్ ప్యాడ్స్ మోర్ దాన్ 3 to 4 ప్యాడ్స్ ఫుల్లీ సోకన్ ప్యాడ్స్ అట్లా ఉంటేనే హెవీ బ్లీడింగ్ అమ్మ, లేదు అంటే నార్మలే. నీర్స్ పడిపోతున్నారంటే మీరు సరిగా డైట్ పెట్టట్లేదు వాళ్ళకి, ఆ డైట్ చూసుకోండి సరేనా. డైట్ అంటే అసలు ఫుడ్ తినరండి, దానికి ఫుడ్ తినరు నీరసం అనేది మీరే చెప్తున్నారు ఆన్సర్, నన్ను క్వశ్చన్ అడగక్కర్లేదు అసలు. చెప్పేదండి అసలు అన్నం తినమంటే ఏదైనా తినమంటేనే అసలు అది తినం ఇది తినం అంటుంటారు. సరే నాగలక్ష్మి గారు, సరే నాగలక్ష్మి గారు మీరు ఒక పని చేయండి. మీరు అంటే బేసిక్ గా పేరెంట్సే చూసుకోవాలి, ఫుడ్ ఏం పెడుతున్నాం, ఎలా పెడుతున్నాము, వాళ్ళు ఎంత క్వాంటిటీలో తింటున్నారని చెప్పి. మీరే తినట్లేదని చెప్తున్నారు కాబట్టి దానికి ఏం చేయలేం, మీరే చూసుకోవాలి. లేదు ఫర్దర్ గా ఒకసారి మేడం ని కన్సల్ట్ అవ్వండి, అంటే దానికి తగ్గ ఏదన్నా మీకు బెటర్ ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది కదా. సో ఒకసారి మేడం ని కన్సల్ట్ అవ్వండి మీరు, మీ పిల్లల్ని తీసుకొచ్చి. నేను అడ్రస్ చెప్పమంటారా? చెప్పండి. సో హాస్పిటల్ వచ్చేసి శ్రీహరి నగర్ అండి, ముత్యాలపాలెం. ఎక్కడ అంటే మనకి టీడీపీ ఆఫీస్ ఉంది కదా ఇక్కడ నెల్లూరులో, ఆ టీడీపీ ఆఫీస్ ఆపోజిట్ సందులో అన్నమాట. ఓకేనా? సో మీకు బ్రేక్ లో కూడా మేము ప్రోమోలో వేస్తూ ఉంటాం అడ్రస్ అనేది, ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. హాస్పిటల్ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఓకేనా?
ఓకే ఓకే ఓకే, సో హాస్పిటల్ వచ్చేసి సాయిరామ్ హాస్పిటల్ అండి. ఓకే రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. సాయిరామ్ హాస్పిటల్, శ్రీహరినగర్ 7వ లైను, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ పక్కన, ముత్యాలపాలెం, నెల్లూరు. ప్రత్యేకతలు యూరాలజీ, నెఫ్రాలజీ, గైనకాలజీ, ఐవీఎఫ్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, ల్యాబ్ అండ్ స్కాన్, ఎక్స్రే మరియు డయాలసిస్, లామినార్ ఆపరేషన్ థియేటర్ సదుపాయాలు కలవు. డాక్టర్ సి సతీష్ రెడ్డి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. డాక్టర్ కె లలిత షిర్డీషా, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సాయిరామ్ హాస్పిటల్, శ్రీహరినగర్ 7వ లైను, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ పక్కన, ముత్యాలపాలెం, నెల్లూరు. రైట్ మ్యామ్, కాలర్ లైన్ లో ఉన్నారు. రూప గారు నమస్తే అండి. నమస్తే మేడం. కాస్త పెద్దగా మాట్లాడతారా రూప గారు? మేడం ఓకే ఓకే, మీ సమస్య ఏంటో మేడం కి తెలియజేయండి. నమస్తే అమ్మా రూప గారు, చెప్పండి. మేడం నమస్తే మేడం. చెప్పండి అమ్మా. 10 ఎన్ని ఇయర్స్ నుంచి అమ్మా? 10 ఇయర్స్ నుంచి. మీ ఏజ్ ఎంత? ఎంతమ్మా? 36. నాకు ఏజ్ వచ్చి 31 మ్యామ్. ఓకే. హస్బెండ్ కి? హస్బెండ్ వచ్చి 42 మ్యామ్. ఓకే ఓకే. చూపించుకున్నారా మీరు? మొన్న రీసెంట్ గా డిసెంబర్ 27 వచ్చి ఐయుఐ ఫెయిల్యూర్ అయింది. ఫస్ట్ టైం ఐయుఐ చేయించుకున్నారా? ఫస్ట్ టైం ఐయుఐ చేయించుకున్నారా అమ్మా రూపా మీరు? అవును మ్యామ్, అవును మ్యామ్. 10 ఇయర్స్ తర్వాత. ఎన్ని సంవత్సరాలు అన్నారు పెళ్ళయి? 10 years అయింది మ్యామ్. 10 ఇయర్స్ తర్వాత పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం మీరు ఐయుఐ ఫస్ట్ సైకిల్ చేయించుకున్నారు? లేదు మ్యామ్, లేదు మ్యామ్. ముందు అదిలత దగ్గర చూపించుకున్నాం మ్యామ్. ఆమె నేచురల్ గా ట్రై చేసింది కానీ కన్సీవ్ కాలేదు. మళ్ళీ ఆమె ఐయుఐ చేసింది, అది ఫెయిల్యూర్ అయింది మ్యామ్. నెక్స్ట్ ఇయర్ అదే 24th వచ్చి ఇక్కడ ఐశ్వర్య ఫెసిలిటీలో ఐయుఐ చేయించుకున్నాను మ్యామ్. ఓకే అమ్మా. అంటే ఎగ్ పికప్ చేసుకున్నారు. అంటే 5 days పిలిచి మీకు ఎగ్ గ్రోత్ లేదు అది ఇది అని చెప్పారు. అమ్మా ఇప్పుడు రీజన్ అలా చెప్పారో అర్థం కాలేదు. ఇప్పుడు ఎగ్ గ్రోత్ లేదని ఐయుఐ చేశారా? నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పింది. ఇప్పుడు మీకు ఐయుఐ జరిగింది అంటున్నారు కదా? ఐయుఐ ట్రీట్మెంట్ తీసుకున్నాం మ్యామ్, కానీ ఐయుఐ జరగలేదు. ఎగ్ గ్రోత్ లేదని ఐయుఐ చేయలేదు. ముందే మాకు చెప్పారు ఎగ్స్ అన్ని బాగున్నాయి, రైట్ సైడ్ 7 eggs గ్రోత్ అవుతున్నాయి, లెఫ్ట్ సైడ్ 4 eggs గ్రోత్ అవుతున్నాయి, అన్ని ఇంజెక్షన్స్ అన్ని ఇచ్చారు మ్యామ్. ఎగ్ పికప్ రోజు నాకు స్టమక్ పెయిన్ వచ్చింది. అంటే అమ్మా ఎగ్ పికప్ అనేది ఐవీఎఫ్ అమ్మా. ఎగ్ పికప్ చేయడం అనేది ఐవీఎఫ్. మీరు ఐవీఎఫ్ చెప్తున్నారా ఐయుఐ చెప్తున్నారా అనేది చెప్పండి. ఐవీఎఫ్ అంటున్నారా? ఓకే. అది ఐశ్వర్య ఫెసిలిటీ హాస్పిటల్లోనే జరిగింది. ఎగ్ పికప్ అయిపోయిందా ఇప్పుడు? ఎగ్ పికప్ అయిపోయి వాళ్ళు 5 days తర్వాత పిలిచి మీకు ఎగ్ గ్రోత్ రావట్లేదు, బేబీ ఫామ్ అవ్వలేదు అని చెప్పారు మ్యామ్. ఓకే ఓకే. అది ఎందుకు కాలేదు అంటే మీరు బండిలో వచ్చారు, అది ఎగ్స్ ఇది అయ్యి అని చెప్పారు. అమ్మా నాకు మీకు ట్రీట్ చేసిన డాక్టర్ ఏం చెప్పారనేది మనకు తెలియదమ్మా. మీరు రికార్డ్స్ తీసుకొని వస్తే నాకు చెప్పగలుగుతాను. అంటే ఇప్పుడు ఐవీఎఫ్లో కూడా ఎగ్స్ పికప్ చేసిన తర్వాత కూడా దాని క్వాలిటీ పైన ఆధారపడి ఉంటుంది. ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, బేబీ ఫామ్ అవ్వాలి అంటే యూజువల్గా మేడం ఏం చెప్పారంటే ఎగ్స్ కూడా బాగున్నాయి, ఫ్రెండ్స్ కూడా బాగున్నాయి అని చెప్పారు మ్యామ్. ఆ రోజు స్టమక్ పెయిన్ మీకు వచ్చింది, అందువల్ల అవి కొంచెం ఇదైపోయినాయి అని చెప్పింది. రూప గారు ఒక చిన్న మాట, మీకు ఎగ్ అనేది అంటే ఫామ్ అయిన తర్వాత మీకు ఎగ్ అనేది పెట్టేసిన తర్వాత మీకు ఫెయిల్ అయింది అంటున్నారా, ముందుగానే ఫెయిల్ అయింది అంటున్నారా? అసలు ఎగ్గే పికప్ చేయలేదంటున్నారా? అంటే మీ సమస్య పికప్ చేశారంటున్నారు మ్యామ్. 5 days తర్వాత క్వాలిటీ బాగాలేదని చెప్పేసి అది ఫామ్ అవ్వట్లేదు అని అన్నారండి. అవును.
అట్లాంటప్పుడు ఎగ్ క్వాలిటీ అనేది అసెస్ చేయగలిగేది అక్కడ ఎవరైతే చేశారో వాళ్ళే అసెస్ చేయగలరమ్మా. మీ ఎగ్స్ అనేది వాళ్ళు కంటితో చూసుంటారు కాబట్టి ఎగ్ క్వాలిటీ అనేది మీరు సైకిల్లో వచ్చారా స్కూటర్లో వచ్చారా దానిపైన ఆధారపడి ఉండదు. అంటే మీరు చెప్పేది ఏది సింక్ అవ్వట్లేదు. మరి వాళ్ళు ఏమన్నారో మీరు ఏం అర్థం చేసుకున్నారో ఒకసారి మీరు ఆ రిపోర్ట్స్ తీసుకొని మా హాస్పిటల్కి వస్తే నేను చూసి మీకు వివరంగా చెప్పగలను. మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంది అని అంటే ఏమై ఉండొచ్చు అనేది. ఓకే, అంటే ఇప్పుడు IUI కంటిన్యూ చేయమంటారా? మీరు IUI చెప్పట్లేదు, మీరు IVF అన్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. IUI వేరు IVF వేరు. అవును మ్యామ్, ఫస్ట్ నాకు మీకు IVF లోనే ప్రాబ్లం ఉంది అంటే మళ్ళా ఇప్పుడు కొండపైకి ఎక్కాలా అంటే వెళ్ళాలంటే మెట్టు మెట్టు ఎక్కిపోవాలా. మీరు ఎక్కేసి నేను కిందకి దిగితే నేను కొండ ఎక్కగలనా అని అడిగితే నేనేం చెప్పను. ఆల్రెడీ IUI ఫెయిల్ అయిందని IVF ఇంకో మెట్టు ఎక్కారు. మీరు మళ్ళీ నేను దిగి IUIకి వెళ్తాను అంటే నేను చెప్పలేను కదా. మీరు ఆ రిపోర్ట్స్ తీసుకొని వస్తే అసలు IUIతో మీరు అవుతారా కాదా, మీరు IVFతో అవుతారా కాదా, అసలు మీకు ఏంటి ప్రాబ్లం ఉంది అనేది మీకు క్లియర్ కట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఆ రిపోర్ట్స్ చూడాలి. చూస్తే నేను అంటే మీకు అర్థం కావడానికి మీకు ఆ భాషలో ఒక మేడం ఒక విధంగా చెప్పిండొచ్చు, మెడికల్గా టర్మినాలజీ వేరుంటుంది. అది చూస్తే అప్పుడు నాకు అర్థమవుతుంది ఏంది ఫెయిల్యూర్ అనేది. కాబట్టి మీరు ఒకసారి రండమ్మా, అప్పుడు నేను చెప్తాను మీకు ఎట్లా ఏది ఫీజిబుల్ అనేది. రైట్ రూప గారు, సో మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి మేడంని. హాస్పిటల్ వచ్చేసి సాయిరామ్ హాస్పిటల్స్ అండి, సాయిరామ్ హాస్పిటల్ అండ్ IVF సెంటర్. సో మీకు క్షుణ్ణంగా పరిశీలించాలి కాబట్టి మీరు ముందు ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే రైట్ మేడం, ఇంకో కాలర్ తీసుకుందాం. శాంతి గారు ఆత్మకూరు నుంచి. నమస్తే శాంతి గారు. నమస్తే మేడం, మాట్లాడండి మేడంతో. నమస్తే అమ్మా శాంతి గారు, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా. మేడం మా పాప 14th మేడం, ఏజ్ 10th క్లాస్ చదువుతుంది. అమ్మా పీరియడ్స్ రావట్లేదు మేడం, ఇర్రెగ్యులర్ గా వస్తాయి. 3 months 4 months అట్లా వస్తున్నాయి మేడం. పాప వెయిట్ ఎంత ఉంటదమ్మా? పాప వెయిట్ 40 kg అట్లా ఉంటది మేడం. నార్మల్ వెయిటే. ఎప్పుడు పాప మెచ్యూర్ అయింది? ఏ క్లాస్ లో అయింది? 7th ఎండింగ్ మేడం. 8th అప్పటి నుంచి కూడా అంటే 8th క్లాస్, ఇప్పుడు 2 years అయింది. అప్పటి నుంచి కూడా ఇర్రెగ్యులర్ గానే వస్తుందా లేకపోతే ఈ మధ్య కాలంలో ఇర్రెగ్యులర్ అయిందా? మేడం 1 year బానే వచ్చింది మేడం, తర్వాత ఇప్పుడు ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి మేడం. 10th క్లాస్ కి వచ్చిన తర్వాత ఇర్రెగ్యులర్ గా వస్తుంది. అవును మేడం. థైరాయిడ్ అవన్నీ లోకల్ గా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యారా మీరు? ఇక్కడ అయ్యాం మేడం, ఆత్మకూరులో మేడం కన్సల్ట్ అయితే భయపడవలేదు, ప్రాబ్లమ్స్ ఏం లేవులే అని చెప్పారు మేడం. అమ్మా సరే, అంటే థైరాయిడ్ ఇవన్నీ చూసి నార్మల్ గానే ఉంది అంటే భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏం చేయలేదు మేడం, థైరాయిడ్ టెస్ట్ అట్లా ఏం చేయలేదు మేడం. అయితే ఒక్కసారి థైరాయిడ్ టెస్ట్ అవి చేయాలమ్మా. థైరాయిడ్ ఒకటే, థైరాయిడ్ ప్రొలాక్టిన్ అని ఉంటది. ఆ హార్మోన్స్ మాత్రం మనం చేసి నార్మల్గా ఉంది, తనకేం థైరాయిడ్ ఇష్యూ లేదు అని అనుకుంటే గన మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి ఏమంటే ఈ 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లల్లో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది 100లో 80 మందికి వస్తుందమ్మా. ఇప్పుడు ఎందుకు అని అంటే ఈ 10th క్లాస్ కదా, కూర్చొని చదువుతారు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. పైపెచ్చి ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఆ మార్క్స్, పబ్లిక్ ఎగ్జామ్ టెన్షన్స్, డైలీ ఎగ్జామ్స్ రాయడం, అది కూడా ఏమన్నా కారణమేమో ఒకసారి మీరు చూసుకోండి, గమనించుకోండి. కాబట్టి కొంచెం పిల్లల్లో కొద్దిగా యోగా ఎక్సర్సైజెస్, ప్రాణాయామం ఇలాంటివి చేసుకుంటే మనం న్యాచురల్ గానే రెగ్యులర్ సైకిల్స్ రావడానికి చూడొచ్చమ్మా. పెద్ద భయపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే వెయిట్ ఎక్కువ రాకుండా చూసుకోండి. థైరాయిడ్ టెస్ట్లు అవైతే ఒకసారి చేయించాలమ్మా తప్పకుండా. ఫుడ్ అది కూడా సరిగా తింది మేడం అమ్మాయి. అది మీరే పెట్టుకోవాలి కదా ఫుడ్, నేను వచ్చైతే పెట్టలేను కదా. అది ఫుడ్ అనేది ప్రాపర్ డైట్. అది 2-3 నెలల తర్వాత వచ్చేటప్పుడు బాగా కాళ్ళు నొప్పులు అట్లా అంటది మేడం, కాళ్ళు నొప్పులు, కడుపు నొప్పి. అదేమ్మా అంతా ఏదన్నా విటమిన్ డెఫిషియన్సీస్, వైటమిన్ డి డెఫిషియన్సీ, దాంట్లో కూడా మనకి రెగ్యులర్ సైకిల్స్ వస్తుంటాయి. సో అది మీరు డైట్ అనేది మీరు చూసుకోవాల్సిన విషయము. ఇంకేదన్నా అబ్నార్మాలిటీస్ ఏమన్నా వాటి వల్ల వస్తుందా అనేది డాక్టర్ గారు మేము కానీ చూసి టెస్ట్లు చేసి చూస్తే తెలుస్తుంది.
అది ఒక్కసారి మీరు లోకల్ గాని లేకపోతే నెల్లూరుకి వచ్చి ఇక్కడైనా కానీ చూపించుకుంటే బెటర్ అమ్మా. కొంచెం లైఫ్ స్టైల్ కొంచెం ఎక్సర్సైజ్ చేసేటట్టు, లేదా ఎక్సర్సైజ్ చేయడానికి మాది పల్లెటూరు కాదనుకుంటే ఇంట్లో లోపల ఉదయం లేచిన తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాలన్నా యోగా కానీ ప్రాణాయామం కానీ చెప్పండి, మీరు కూడా చేయండి, మంచిది. సరేనా? ఋతుక్రమం అనేది మీకు పీరియడ్స్ రెగ్యులర్ అవ్వాలి అంటే పిల్లల్లో ఇప్పుడు అదే చేయించాలమ్మా. ఓకే మేడం. సరే అమ్మా. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే రైట్. ఓకే మేడం, సో అందరికి కామన్గా క్వశ్చన్ ఏంటి అని అంటే బ్లీడింగ్ విషయానికి వస్తే నార్మల్ బ్లీడింగ్ అని ఎప్పుడు అనొచ్చు, సో హెవీ బ్లీడింగ్ అని ఎప్పుడు అనొచ్చు అంటారు? అంటే నార్మల్ బ్లీడింగ్ అంటే యూజువల్గా మనకి యావరేజ్ బ్లడ్ లాస్ అనేది 80 ml to 100 ml. ఎవ్రీ ఉమెన్కి పీరియడ్ వచ్చింది అంటే ఎంత బ్లడ్ పోతుంది అని అంటే 80 ml మ్యాక్స్ 100 ml పోతుంది అనమాట. సో ఇంతకన్నా ఎక్కువ మనం ఎంఎల్ అనేది మనం మెషర్ చేయలేము ఈ విషయం. సో మనం యూజువల్గా ఎట్లా మెషర్ చేస్తాం? ప్యాడ్స్ యూజువల్గా మెషర్ చేసేది. ఇప్పుడు నార్మల్ సైజ్ రెగ్యులర్ ప్యాడ్స్ మోర్ దాన్ 4 to 5 ప్యాడ్స్ పర్ డే, ఫుల్లీ సోకన్ ప్యాడ్స్ కానీ ఉంది అని అంటే దట్ ఈస్ అన్ అబ్నార్మల్ బ్లీడింగ్. ఆ తర్వాత క్లాట్స్ చిన్న చిన్నవి క్యాస్ట్ లాగా వస్తాయి మనకి, అంటే చిన్న చిన్న క్లాట్స్ లాగా కనిపిస్తుంది. ఆ పీసెస్ కామనే, అంటే ఎండోమెట్ లోపల ఉన్న లైనింగ్ అంటే ఏదైతే 1 month అంతా లోపల లైనింగ్ కూడా అది బయటకు వచ్చేది. అట్లా కాకుండా బ్లడ్ అంటే బ్లడ్ క్లాట్స్ ఉంటాయి గడ్డలు గడ్డలుగా ఉండడం. ఎండోమెట్రియల్ క్యాస్ట్లు వేరు, అంటే లోపల పొర వచ్చేది బయటకు వేరు. అది కాకుండా హెవీ బ్లీడింగ్ విత్ క్లాట్స్ ఉంటాయి అన్నమాట. సో అది కూడా అబ్నార్మల్ మీడియం. చిన్న చిన్న క్లాట్స్ కాదు, చాలా పెద్ద సైజ్ అంతంత క్లాట్స్ వస్తాయి బయటికి వాళ్ళకి. ఆ తర్వాత సివియర్ పెయిన్తో వస్తుంది, పెయిన్ వచ్చి క్లాట్ బయటకు వస్తుంది, అది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అంటే క్లాట్స్ వస్తున్నాయి, వచ్చే ముందు సివియర్ పెయిన్ ఉంటే తర్వాత క్లాట్ వచ్చిన పెయిన్. సో అంటే హెవీ బ్లీడింగ్ కి ఇవన్నీ అంటే ప్యాడ్స్ ఎట్లా చేంజ్ చేస్తున్నారు, క్లాట్స్ వస్తుందా లేదా, హెవీ పెయిన్ ఉందా లేదా, పెయిన్లెస్ బ్లీడింగ్, పెయిన్ఫుల్ బ్లీడింగ్, ఇవన్నీ చూసుకొని హెవీ బ్లీడింగ్ అంటారు. నేను చెప్పినట్టు చిన్నపిల్లల్లో చాలా మంది మెచ్యూర్ అయిన వెంటనే ప్యాకెట్ అయితే తీసుకెళ్తారు, ఇంటికి వచ్చేటప్పుడు ప్యాకెట్ అయిపోయింది, నాకు పీరియడ్ ఎక్కువైపోతుంది, నాకు నీరసంగా ఉందని అంటారు. పాపం పేరెంట్స్ తల్లి తీసుకొని వచ్చి మా అమ్మాయికి ఇంత బ్లీడింగ్ అవుతుంది. ఆ పాపని హిస్టరీ తీసుకుంటే ఏంది అని అంటే కొంచెమే అవుతుంది, అమ్మాయి అంత అంటే వాళ్ళు అంటే ఫస్ట్ అక్లిమటైజ్ కాబట్టి అట్లా మనము పేరెంట్స్ అనేది చిన్న వయసులో గమనించుకోవాలి ఎంత అవుతుంది అని. ఇంకొకటి చిన్నపిల్లల్లో బ్లీడింగ్ ఇష్యూస్ అనేది మదర్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేను చాలా మందిని చూశాను, పిల్లల్ని మా దగ్గరికి తీసుకొచ్చేటప్పటికే వాళ్ళ హెచ్బి 5 grams 4 grams 6 grams ఎలా అంటే క్లాస్లో కింద పడిపోతే స్కూల్ వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు అక్కడి నుంచి తీసుకొని మా దగ్గరికి వస్తారు, చూస్తే బ్లడ్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఎవాల్యుయేట్ చేస్తే కొంచెం హెవీగానే ఉంటుంది మేడం బ్లీడింగ్, అది కామనే కదా చిన్నపిల్లల్లో అని గమ్ముగైపోయాం అని చెప్పి అంటారు. నాకు ఒక కేసు ఏది ఉందంటే, నాకు ఒకసారి రాపూర్ నుంచి వచ్చారు నా పేషెంట్, ఫస్ట్ చైల్డ్ నా దగ్గరే, ఫస్ట్ వాళ్ళమ్మ చైల్డ్ నా దగ్గర డెలివరీ అయిందని. నా దగ్గరికి లిటరల్గా అమ్మాయిని బైక్లో కూర్చోబెట్టుకుని వాళ్ళ అమ్మాయి వెనక వాళ్ళ ఫాదర్ ముందుండి తీసుకొచ్చేటప్పుడు అమ్మాయి అసలు దిగు అంటే ఇట్లా పడిపోయింది అనమాట, షాక్ లో వచ్చింది. వాళ్ళ అమ్మ చెప్తుంది 5-6 రోజుల నుంచి అవుతుందమ్మా, ఏమైతుంది, నాకు కూడా చిన్నప్పుడు అలానే ఉండింది అని. నిజంగా ఈ రోజుకి నాకు గుర్తు, అమ్మాయి అసలు నేను బతికించగలనా అన్న భయం అనిపించింది మాకు. అంతే, మొత్తం ఆల్మోస్ట్ చూస్తే 2 grams బ్లడ్, పేపర్ పేల్గా ఉంది, బ్లీడింగ్ బ్లడ్ కూడా కావట్లేదు, వాటర్గా వస్తుంది, అంటే ఉన్న బ్లడ్ అంతా డ్రైన్ అయిపోయింది. సో తల్లి ఎంత ఈజీగా చెప్పిందంటే దట్ ఈస్ ఇగ్నోరెన్స్. నాకు కూడా చిన్నప్పుడు అట్లే అయ్యేది, మా పాపకు కూడా అట్లే అవుతుంది. నాకు తర్వాత ఒక 5-6 yearsకి నార్మల్ అయింది, పెళ్ళైన తర్వాత నార్మల్ అయింది. చాలా తప్పు. ఇటువంటి కేసెస్ నేను చాలా చూశాను చిన్నపిల్లల్లో. ఎందుకంటే వాళ్ళు డైట్ అనేది వాళ్ళకి తెలీదు, స్కూల్కి వెళ్ళిపోతారు, తింటున్నారా లేదా మనకు తెలియదు, బాక్స్ ఎత్తి చెత్తబుట్లు వేసి తీసుకొని వచ్చేసి నేను తిన్నానంటే మనం తిన్నాం అనుకుంటాం. ఇప్పుడు మనకైతే మనకు బ్లీడ్ అవుతుంది, మనం ఎంత తింటున్నాం, తినాలా లేకపోతే నీరసం అయిపోతామని పెద్దవాళ్ళకి అవగాహన ఉంటది, చిన్నపిల్లలకి అది తెలియదు. చిన్నపిల్లల్లో ఈ బ్లీడింగ్ సమస్యలు ఉన్న పిల్లలు చెప్పినప్పుడు తల్లి ఖచ్చితంగా ప్యాడ్స్ అబ్జర్వ్ చేయాలి, ఎట్లా బ్లీడ్ అవుతుంది చూడాలి.
తర్వాత ఎక్కువ బ్లీడ్ అవుతుందంటే డెఫినెట్గా వాళ్ళ ఆ బ్లీడింగ్ సమస్య అనేది రక్తహీనతకు దారితీసి ఈ అనీమియా అనేది వాళ్ళ చదువు పైన కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో కాబట్టి చాలా మంది మోస్ట్లీ ఈ పల్లెటూర్లలో ఉండేవాళ్ళు వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు, ఈ పిల్లలు ఇళ్లలో ఉంటారు, గమనించుకోరు. వాళ్ళు చెప్పే ఒకే రీజన్ మాకు కూడా ఆ ఏజ్ లో అలానే అయింది కాబట్టి ఏం కాదు అనేది. కానీ ఇప్పుడు ఆ ఏజ్ లో తిన్న తిండి వేరు, అవును మదర్ ఆ ఏజ్ లో అయిండొచ్చు అట్లనే, కానీ ఆమె తీసుకున్న డయట్ వేరు, ఈ రోజు ఈ పిల్లలు తీసుకునే డయట్ వేరు. సో కాబట్టి మనకి 1 month అయిన బ్లీడింగ్, ఈ 1 month పీరియడ్ లో ఆ పోయిన బ్లడ్ ని మనం రిక్రూట్ చేసుకోగలగాలి. అంత డయట్ మనం ప్రాపర్ గా తీసుకోవాలి. డైట్ తీసుకోవడం అంటే 1 kg బియ్యం వేసుకుని పచ్చడి వేసుకుని తింటున్నా. సో ఆ ప్రాపర్ డైట్ అనేది లేకపోవడం వల్ల అదే అనీమియా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే రైట్ మ్యామ్, కాల్ తీసుకుందాం. హలో వెంకయ్య గారు నమస్తే అండి. వెంకటగిరి నుంచి వెంకయ్య గారు నమస్తే. నమస్తే. సో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాపకి సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకోవాలి. రైట్ ఓకే, మేడం తో మాట్లాడండి. వెంకయ్య గారు నమస్తేనండి, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి సార్. మా పాపకి 16 సంవత్సరాలు ఉంటాయి మేడం. సార్ ఆ పాపకి సర్వైకల్ క్యాన్సర్ కి వ్యాక్సిన్ వేసుకోవచ్చు మేడం? వేసుకోవచ్చండి. పాపకి డెఫినెట్ గా నాకు చాలా హ్యాపీగా ఉంది ఒక్క కాలు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి అడగడం. నేను 2017లో నెల్లూరు వచ్చినప్పుడు ఒక 20-30 ప్రోగ్రామ్స్ చేశానండి స్కూల్స్కి వెళ్ళి క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి 2017లోనే. కానీ అప్పుడు ఎవరు అడగలేదు. కానీ 2024లో వాకిన్గా వచ్చి మా అమ్మాయికి వేస్తారా అని అడుగుతున్నారు. చాలా మంచి డెసిషన్ అండి మీరు తీసుకుంది. మనము కోట్ల ఆస్తులు సార్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ప్రతి వ్యాక్సిన్ కు ఉంటది. కానీ మేము కొన్ని థౌజండ్స్ ఆఫ్ వాళ్ళకి ఇచ్చుంటాం. నా పిల్లలకి కూడా నేను ఇచ్చానండి వ్యాక్సిన్. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా చాలా లీస్ట్. అంటే ఏ 10 lakhs 20 lakhs లో ఎవరైనా ఒకరికి ఆ సైడ్ ఎఫెక్ట్ కూడా ఏముంటుంది అంటే ఫీవర్ రావడం, హెడేక్ ఉండడం, ఇలాంటివే ఉంటది. కానీ వేరే ఆర్గాన్స్ పైన ఎఫెక్ట్ చేయడం అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ మందిలో వస్తుంది. ఫీవర్, హెడేక్, అక్కడ ఉండే దగ్గర వేసిన దగ్గర ర్యాష్ అనేదే నేను చెప్పేది 5-10 lakhs లో ఎవరికో ఒకరికి ఉంటుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి ఈ వ్యాక్సిన్ గురించి. వేయడం చాలా మంచిది. కాకపోతే ఒకటి ఏంది అంటే 9 years నుంచి 14 years లోపలైతే 2 doses పడుతుందండి. 9 to 14 years లోపలైతే. అదే మీకు 14 కంప్లీట్ అయ్యి 15 ఎంటర్ అయిన తర్వాత 3 doses వేయాలి. 9 to 14 years 2 doses, 0 dose అంటే ఈ నెల వేస్తే మళ్ళీ 6 months తర్వాత ఇంకో డోస్ వేస్తారు. అది 2 doses తోనే సరిపోతుంది. అంటే ఇప్పుడు 16 years అన్నారు, 16 ఏళ్ళకి 3 వేసుకోవాలండి. 3 doses 16 years అంటున్నారు కాబట్టి 3 doses వేసుకోవాలి. 0 dose 2 months కి, తర్వాత 6 months తర్వాత 3 doses వేసుకోవాలి. వ్యాక్సిన్ 2000 సార్. ఇప్పుడు ఇంతకు ముందు అయితే 5000 ప్లస్ ఉండేది. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ 2000 కి వచ్చేసింది. సో 2000 ఒక డోస్ పడుతుంది మీకు. వేస్తాం సార్, వేస్తాం. మీరు తీసుకొస్తే యాక్చువల్గా అయితే నాకు వ్యాక్సిన్ కోసం వచ్చే వాళ్ళకి ఓపీ కన్సల్టేషన్ కూడా తీసుకోను నేను. ఐ ఫీల్ సో హ్యాపీ. రండి అని చెప్తాను. ఓన్లీ డ్రగ్ వర్క్ ఇచ్చేసి పంపించేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఫ్రీ కన్సల్టేషన్లోనే నేను ఆ వ్యాక్సిన్ గురించి చెప్తాను. జస్ట్ టు ఎంకరేజ్ వ్యాక్సినేషన్. వెంకయ్య గారు, సో మేడం ని కన్సల్ట్ అవ్వండి. హాస్పిటల్ వచ్చేసి, అంటే మీరు వెంకటగిరి అంటున్నారు కాబట్టి నేను అడ్రస్ ఒకసారి తెలియజేస్తాను చూడండి. తెలుసా? రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ వెంకయ్య గారు. థ్యాంక్ యూ సార్. సాయిరామ్ హాస్పిటల్, శ్రీహరినగర్ 7వ లైను, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ పక్కన, ముత్యాలపాళెం, నెల్లూరు. ప్రత్యేకతలు యూరాలజీ, నెఫ్రాలజీ, గైనకాలజీ, ఐవీఎఫ్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, ల్యాబ్ అండ్ స్కాన్, ఎక్స్రే మరియు డయాలసిస్, లామినార్ ఆపరేషన్ థియేటర్ సదుపాయాలు కలవు. డాక్టర్ సి సతీష్ రెడ్డి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. డాక్టర్ కె లలితా షిర్డీషా, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సాయిరామ్ హాస్పిటల్, శ్రీహరినగర్ 7వ లైను, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ పక్కన, ముత్యాలపాళెం, నెల్లూరు. రైట్ మ్యామ్. అలాగే ఈ హెవీ బ్లీడింగ్ అనేది కంట్రోల్ చేయడానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందంటారా?
హెవీ బ్లీడింగ్ అనేది ఏజ్ వైజ్ ఉంటుందండి. టీనేజ్లో హెవీ బ్లీడింగ్ అయితే ఏం చేయాలి, రీప్రొడక్టివ్ అంటే ఎవరైతే ప్లాన్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీకి వాళ్ళకి ఎట్లా చేయాలి, ప్లానింగ్ అయిపోయిన కంప్లీటెడ్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఏం చేయాలి. ట్రీట్మెంట్ అనేది ఎప్పుడైనా ఏ కాజ్ వల్ల బ్లీడింగ్ అవుతుంది అనేది ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయాలి. సో ఇట్ ఈస్ ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అనిపిస్తే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇంతకు ముందు డిస్కస్ చేసినట్లు చేసుకోవచ్చు. లేదు ఏదైనా ప్యాథలాజికల్ కండిషన్స్ వల్ల బ్లీడింగ్ అవుతుంది అంటే ఫైబ్రాయిడ్స్ వల్లనో లేకపోతే ఎండోమెట్రియంలో ప్రాబ్లం అంటే లోపల పొర ఉంటుంది కదా దాని వల్ల ప్రాబ్లం ఉండి వస్తుందా, లేదంటే ఓవేరియన్ సిస్ట్లు అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా దాని వల్ల వస్తుందా, ఈ ప్రాబ్లంకి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో అంటే టీనేజ్ గర్ల్స్కి ఈజీ చేయొచ్చు, మనకి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం కొంచెం ఏ కాజ్ వల్ల అవుతుంది అనేది డెఫినెట్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ రెండిటికి అంటే పిల్లల కోసము దీనికి అని అంటే కష్టం అయిపోతుంది. సో కాజ్ ఎవాల్యుయేట్ చేసుకొని ఫైబ్రాయిడ్స్ వల్ల వస్తుందా, ఎండోమెట్రియోసిస్ అంటాం అనమాట, ఈ ప్రాబ్లం వల్ల వస్తుంది, ఇవి రెండు కూడా ఫర్టిలిటీని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సో పిల్లలకి లేకుండా న్యూలీ మ్యారీడ్ కపుల్ లేదంటే 1 year అయింది 2 years అయింది హెవీ బ్లీడింగ్ సమస్య అమ్మాయికి ఉంది, అలాంటప్పుడు కాజ్ అయింది అనేది చూసుకుంటే దానివల్ల తన ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా రెక్టిఫై అవ్వచ్చు. సో అది అంటే చాలా మంది కూడా పిల్లలు లేరని వస్తారు, ఆ హిస్టరీలో తీసుకుంటే ఈ బ్లీడింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఒకటి పిల్లలు లేకపోవడానికి హెవీ బ్లీడింగ్ వల్ల ఏమైతుంటే అనీమియా వల్ల అంటే రక్తహీనత వల్ల ఎట్లయితే బాడీ నీరసం అయిపోతుందో ప్రతి ఆర్గాన్ కూడా డల్ అయిపోతుంది. సో ఓవరీస్కి కానీ గర్భసంచికి కానీ ఎట్లన్నా అవి కూడా ఎట్లా వీకెన్ అవుతాయి. సో హెవీ బ్లీడింగ్ ట్రీట్ చేసుకుని అనీమియాని కరెక్ట్ చేసుకుని ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి హెవీ బ్లీడింగ్ మనకి పోస్ట్ డెలివరీ తర్వాత అంటే ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ హెవీ బ్లీడింగ్ సమస్యకి మనకి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఒకటి ఉందండి, LNG IUD అంటాం దాన్ని, లివ్నోజెస్ట్రాన్ IUCD. చాలా ఇప్పటికి నేను 2017లో నెల్లూరు వచ్చిన తర్వాత ఒక 23-25 కేసెస్ వరకు వేసున్నా. సో అది చెప్పడానికి మోటివేట్ చేయడానికి చాలా కష్టపడతాం కానీ వన్స్ వేసుకున్న తర్వాత అదేమంటామంటే కాపర్టీ అనేది ఎలా ఉంటుందో ఒక్క సెకండ్ మనం దీని గురించి డీటెయిల్ గా మనం డిస్కస్ చేసుకుందాం. కాల్ తీసుకుందాం. హలో రజనీ గారు. హలో అండి, వేదైపాలెం నుంచి రజనీ గారు, నమస్తే. నమస్తే. సో మీ సమస్య ఏంటో మేడం కి తెలియజేయండి. రజనీ గారు నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నా పేరు రజనీ అమ్మా, చెప్పండి. అంటే నాకు 52 years ఉన్నాయి కదా. 52 years? అవును. మోనోపాజ్ ఏజ్ అంటే డేట్ రావడం లేదు, కానీ ఉన్నట్టుండి అప్పుడప్పుడు బాగా చెమట్లు పోయడం ఎక్కువ, అట్లాగా తలలో ఏదో ఉన్నట్టు ఏదో బీపీ ఉందేమో అట్లాగా అనిపించడం, అట్లాగా అనిపిస్తుంది. ఎక్కువ చెమట పోతుంది. ఎంత కాలం అయిందమ్మా మీకు పీరియడ్స్ ఆగిపోయి మెనోపాజ్ అటైన్ అయ్యి ఎంత కాలం అయింది మేడం? 6 months 7-8 months అయిపోయింది మేడం. 7-8 months కి మేము మెనోపాజ్ అనము, అంటే కంప్లీట్ గా 12 months పీరియడ్ రాకపోతేనే మెనోపాజ్ అని అంటాము. సో మీరేమంటే పెరిమెనోపాజల్ స్టేజ్ లో ఉన్నారు, అంటే మెనోపాజ్ అటైన్ అయ్యే స్టేజ్ లో ఉన్నారనమాట. ఈ పెరిమెనోపాజల్ ఏజ్ నుంచే మనకి మెనోపాజ్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. మీరు ఏదైతే అది చెప్తున్నారో దాన్ని మేము ఏమంటామంటే హార్ట్ ఫ్లెషెస్ అంటామమ్మా. సో ఈ హార్మోన్స్ అనేది హెచ్చు తగ్గులు ఉండడం వల్ల ఏమైతుందంటే బాడీలో వచ్చే చేంజెస్ అమ్మ, దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ బాడీలో వచ్చే చేంజెస్ ఏంటంటే ఒక్కసారిగా మీరు ఏసీలో కూర్చోన్నా కానీ ఒక్కసారిగా ఒక వేడిగా రావడము, వేసుకున్న బ్లౌజ్తో సహా ముద్దగా తడిచిపోవడం, మళ్ళీ ఒక 10 minutes 15 minutes కంతా బాడీ మొత్తం కూల్ అయిపోవడం, దీన్ని హార్ట్ ఫ్లెషెస్ అంటారు. ఒక్కోసారి రోజులో 2-3 సార్లు రావచ్చు, ఒక్కోసారి వారంలో 2-3 times రావచ్చు. ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఒక్కొక్క మనిషి పైన డిపెండ్ అయి ఉంటుంది. సో దీనికి ఏంటి అంటే అది వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ మెనోపాస్, అంటే మీరు మెనోపాస్కి వెళ్తున్నారు అనేది స్లోగా తగ్గిపోతుందమ్మా. ఇది అంటే మీరు ఆ ఏజ్ లో థైరాయిడ్ కి దీనికి సంబంధం ఉండదండి. మెనోపాజ్ ఇష్యూ వేరు, హార్ట్ ఫ్లెషెస్ అనేది థైరాయిడ్ వల్ల రాదు. సో ఇది ఏముంటుందంటే ఒక 1 year కి 2 years కి, కొంతమందికి 6 months ఉంటుంది, కొంతమంది 1 year, కొంతమంది 5 months ఉంటుంది, 5 years ఉంటుంది. సో స్లోగా ఇది హార్ట్ ఫ్లెషెస్ తగ్గిపోతాయి.
లేదు మీకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కొంతమంది ఎట్లంటే ఆ వేడి అసలు మేము ఆ ఫ్లష్ వచ్చినప్పుడు అసలు తట్టుకోలేమో అట్లా ఉండేటప్పుడు మీరు కన్సల్ట్ అయితే డెఫినెట్ గా దానికి ట్రీట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేదు టాలరబుల్ ఎక్స్టెంట్ లోనే ఉందంటే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా, అదే సెట్ స్లోగా అదే తగ్గిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సో కాపర్టీ గురించి చెప్తాను. ఇది కాపర్టీ కాదు, అంటే మెడికేటెడ్ డివైస్, అంటే లివ్నోజెస్ట్రాల్ ఐయుసిడి అని అంటాము. ఇది ఎప్పుడైతే మనకి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, హెవీ బ్లీడింగ్ తో కంప్లైంట్ చేసేవాళ్ళు, మెయిన్ అడినోమయోసిస్ అంటాం, ఎండోమెట్రియోసిస్, అది ఒక అబ్నార్మల్ పెథాలజికల్ కండిషన్, అలా ఉండేవాళ్ళు, కొన్నిసార్లు చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ మొత్తం ఉంటుంది గర్భసంచి మొత్తం. సో ఏజ్ వచ్చి వాళ్ళకి 36, 37 అట్లా, అంటే లెస్ దాన్ 45 years ఎట్లయితే పెరిమెనోపాస్ చెప్పామో ఆ ఏజ్ లో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఈ ఎల్ఎన్జే ఐయుడి అనేది ఎక్సలెంట్ మెడికేషన్ అండి. అంటే ఇంతకు ముందు ఏంది అంటే హిస్టెక్టమీ అంటే గర్భసంచి ఆపరేషన్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోయే వాళ్ళము. ఇప్పుడు ఒక స్టెప్ వెనక్కి వచ్చి ఆ డివైస్ ఏమైతే అది గర్భసంచిలో జస్ట్ ఇది ఓపీడీ ప్రొసీజరే, మత్తు ఇవ్వడము చేయడము ఏమి ఉండదు. ఎట్లయితే లూప్ వేస్తామో ఇది లూప్ కాదు, మెడికేటెడ్ డివైస్. లూప్ కాపర్టీ వేరు, ప్రొసీజర్ అలానే ఉంటది. అంటే ఎట్లా కాపర్టీస్ మనకి ఫెమిలియర్ గా ఉంటాం, ఎట్లా వేస్తారు అనేది అందరికీ తెలుసు, అలాగే వేస్తారు ఓపీడీ ప్రొసీజర్ లో, జస్ట్ అలాగే ఉంటుంది డివైస్, పెయిన్ ఏమీ ఉండదు. ఎట్లయితే కాపర్టీ వేస్తామో అలాగనే వేస్తాం. 95 to 98% సక్సెస్ ఉంటుందండి. ఓకే, సో దాంతో పోల్చుకున్నా కూడా ఇది ఎక్కువ సక్సెస్ ఉంది. ఈ ఎల్ఎన్జే ఐయుడి ఏదైతే బ్లీడింగ్ ఇష్యూస్, కడుపు నొప్పి ఇవంతా ఉందో, చెప్పిన ఫైబ్రాయిడ్స్ కానీ, అడినోమైసిస్, ఎండోమెట్రియోసిస్, వీటన్నిటికీ కూడా ఇంతకు ముందు 10 years బ్యాక్ అయితే మేము సర్జరీకి వెళ్ళే వాళ్ళము. సర్జరీ కాకుండా ఇది వేయడం వల్ల ఆల్మోస్ట్ 100 మందికి ఈ ప్రాబ్లం తో మా దగ్గరికి వస్తే 95% అంటే 95 members దీంతో రిలీవ్ అయిపోతున్నారు. సో సర్జరీస్ మనం అవాయిడ్ చేయొచ్చు. కానీ చాలా మందికి ఏంటంటే దీనికి తెలియకపోవడం వల్ల ఏందో ఇది ఏమైతుందో, దీన్ని పెట్టుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో మేము ఎక్కడ వినలేదు ఇలాంటి అని అనడం వల్ల ఏమైతుందంటే దాన్ని సర్జరీకే వెళ్ళిపోతాం మేడం, ఏముంది మాకు పిల్లలు అంటే ఎట్లున్నారంటే గర్భసంచి పిల్లలు పుట్టడానికి మాత్రమే అన్నట్టు ఆ పని అయిపోయింది కాబట్టి దాన్ని తీసేస్తే అయిపోతుంది అనేది కూడా పబ్లిక్. కానీ దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. సో చాలా మంది భయంతోనే వెనక్కి. సో మంచి ట్రీట్మెంట్ ఇదైతే మాత్రం. ఓకే, జ్యోతి గారు లైన్ లో ఉన్నారు. జ్యోతి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మేడం తో మాట్లాడండి. హలో మేడం. అమ్మా నమస్తే అమ్మా, జ్యోతి గారు చెప్పండి. నమస్తే గారు. నమస్తే అండి. నాకు 30 years అండి. అమ్మా ఇక్కడ గడ్డం దగ్గర ఒక హెయిర్ లాగా వస్తుందండి. ఎక్కడ? గడ్డం దగ్గర హెయిర్ అలా వస్తుందండి. ఎప్పటి నుంచి వస్తుందమ్మా జ్యోతి గారు? అంటే ఒక 1 year అట్లా అవుతుందండి. దానికి ముందు మీకు ఓన్లీ చిన్న దగ్గర మాత్రమే హెయిర్, అప్పర్ లిప్ హెయిర్ రావడం గానీ, చెస్ట్ పైన హెయిర్ చెస్ట్ దగ్గర కూడా లైట్ గా వస్తుంది. మీకు పీరియడ్స్ ఎలా ఉన్నాయి? పీరియడ్స్ నెలసరి ఎలా వస్తుంది? రెగ్యులర్ గానే వస్తున్నాయి. ఒక 2-3 days ముందుకు వస్తా ఉందండి. ఓకే, 2-3 days ముందు వస్తుంది అంతే. పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ లేదు. ఈ మధ్య ఏమన్నా వెయిట్ వచ్చారా? లేదండి, ఇంకా తగ్గాను కొద్దిగా వెయిట్ కూడా. ఓకే ఓకే. ఎంతమంది పిల్లలు? నాకు ఒక బాబు అండి. ఇంకా సెకండ్ ఇష్యూ ప్లాన్ చేస్తున్నారా? లేదు, ఏం అనుకోవట్లేదు. సరే, ఏం లేదమ్మా, అంతా నార్మల్ ఉంది, పీరియడ్స్ రెగ్యులర్ గానే ఉంది. బట్ ఎక్స్ట్రా హెయిర్ అంటే అన్వాంటెడ్ హెయిర్ మొహం పైన గానీ ఎక్కడైనా వేరే దగ్గర బాడీలో వస్తుంది అని అంటే మీకు టెస్టోస్టెరాన్ అనే హార్మోనల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది అని అర్థం. సో ఆ హార్మోన్ అంటే యూజువల్ గా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఇలా ఉంటుంది. పీసీఓడి ప్రాబ్లమ్స్ లో ఇది ఒక్కటే కాకుండా మెన్స్ట్రల్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ గా ఉండడం అది కూడా ఉండాలి. మీకు అది లేదు, ఓన్లీ అన్వాంటెడ్ హెయిరే ఎక్కువ కనిపిస్తుంది, మీరు వెయిట్ లేరు, వెయిట్ గెయిన్ లేదు, వెయిట్ లాస్ లేదు, అంతా నార్మల్ గానే ఉంది పాస్ట్ 1 year, బట్ స్టిల్ యు ఆర్ గెట్టింగ్ ఆ హెయిర్ అనేది మీకు తెలుస్తుంది అంటే డెఫినెట్ గా ఒకసారి స్కాన్ తీసుకోవాలమ్మా. ఏమంటే ఆ హార్మోన్ రిలీజ్ చేసే గ్లాండ్స్ ఎలా ఉన్నాయి, అదేమన్నా ఎన్లార్జ్ అయ్యాయా,
సో ఆ హార్మోనల్ అడ్రినల్ గ్లాండ్స్ అంటాం, ఆ గ్లాండులర్ ఎన్లార్జ్మెంట్ వల్ల ఈ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్సెసివ్గా ఉందా చూసుకొని, అసలు ఆ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మీకు అవన్నీ చూసుకొని మీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అవునా? ఓకే ఓకే డాక్టర్. సో ఓకే అండి, ఒకసారి వచ్చి మేడం ని కన్సల్ట్ అవ్వండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సాయిరామ్ హాస్పిటల్ శ్రీహరినగర్ 7వ లైను శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ పక్కన ముత్యాలపాళెం నెల్లూరు. ప్రత్యేకతలు యూరాలజీ, నెఫ్రాలజీ, గైనకాలజీ, ఐవీఎఫ్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, ల్యాబ్ అండ్ స్కాన్, ఎక్స్రే మరియు డయాలసిస్, లామినార్ ఆపరేషన్ థియేటర్ సదుపాయాలు కలవు. డాక్టర్ సి సతీష్ రెడ్డి కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. డాక్టర్ కె లలితా షిర్డీషా కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సాయిరామ్ హాస్పిటల్ శ్రీహరినగర్ 7వ లైను శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ పక్కన ముత్యాలపాళెం నెల్లూరు. ఓకే మ్యామ్, సో ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఈ మధ్య అందరూ బాగా ఎక్కువ ఫేస్ చేస్తున్న సమస్య ఇది. అసలు ఇన్ఫర్టిలిటీకి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? ఇన్ఫర్టిలిటీ అనేది ఇంతకు ముందర కాజెస్ చూస్తే 20 to 30% మేల్స్, ఆల్మోస్ట్ 40% ఫీమేల్స్. అంటే మేల్ రేట్ తక్కువగా ఉండేది, డబుల్ ద రేట్ ఆఫ్ కాజ్ ఫిమేల్ వైపు ఉండేది. సో పిల్లలు లేరు అంటే ఫిమేల్స్ చూపించేవాళ్ళు అనమాట, వీళ్ళ వల్లే రావట్లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మేల్స్ లో ఇంక్రీజ్ 50% కాజ్ మేల్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అవడానికి సో 50-50 ఛాన్సెస్ మెయిల్ లో ఉండిండొచ్చు, ఫీమేల్ లో ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే ఒక 2 to 3% మేల్స్ లోనే ఎక్కువ ఉంటుంది ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది. మెయిన్ గా ఎందుకు అని అంటే స్ట్రెస్ ఇండ్యూస్డ్ అనుకుంటాం. అంటే బయట ఉన్న తర్వాత లైఫ్ స్టైల్స్, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడము, ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి. అప్పుడు అంటే పాస్ట్ జనరేషన్స్ తో కంపేర్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్ ఎక్కువగా వచ్చి ఇలాంటివి ఉండడం వల్ల, ఈ లైఫ్ స్టైల్స్ లో చేంజెస్ ఉండడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని వర్క్ చేసుకోవడం, అంటే ఎక్కడైనా ఆఫీసెస్ లో సిస్టమ్ వర్క్స్ దగ్గర కూర్చోవడం చేయడం, ఇవంతా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల మేల్స్ లో కూడా ఏమైతుందంటే ఒబేసిటీ ప్రాబ్లం. అమ్మాయినే ఇంతకు ముందు చూపించేవాళ్ళు లావుగా ఉంది, అబ్బాయి లావుగా ఉన్న పెద్ద పట్టించుకోరు. బట్ మేల్ ఒబేసిటీ కూడా చాలా క్రైటీరియా ఉంది ఈ ఇన్ఫర్టిలిటీకి. సో మేల్స్ అండ్ ఫీమేల్స్ బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. సో ఈ రేట్స్ పెరగడం వల్ల ఇన్ఫర్టిలిటీ కూడా పెరిగిపోయింది. దానివల్ల ఎక్కువ ఐవీఎఫ్ సెంటర్స్ కూడా వస్తున్నాయి. ఓకే మ్యామ్, కాల్ ఉన్నారు. నస్రీన్ గారు నెల్లూరు నుంచి. నమస్తే నస్రీన్ గారు. హలో హలో నస్రీన్ గారు, నస్రీన్ గారు ఉన్నారా? హలో నస్రీన్ గారు, నేను అరగంట నుంచి అరుస్తున్నానండి, మీరే వినిపించుకోవట్లేదు. టీవీ సౌండ్ తగ్గించి మీ సమస్య ఏంటో మేడం కి చెప్పండి. హలో, వినపడుతుంది మేడం? అమ్మా చెప్పండి, ఇప్పుడు చెప్పండి అమ్మా. నస్రీన్ నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, మాకు మీరు పక్కకు రండి, గల్బా ఉంటే మీరు పక్కకు వచ్చి మాట్లాడండి. నస్రీన్ చెప్పండి అమ్మా. మేడం మాకు చిన్న ప్రాబ్లం ఉంది, చెప్పండి అమ్మా. నస్రీన్ గారు చెప్పండి, మీరు టెన్షన్ లేకుండా ముందు ప్రాబ్లం ఏంటనేది చెప్పండి. మాకు 2 days నుంచి వైట్ మైల్ అవుతుంది, అది ఎందుకు అని అడగలేదు. అమ్మా పెళ్ళయిందా మీకు? అవ్వింది మేడం. అమ్మ పెళ్ళయింది, వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే మీరు ఒకసారి డెఫినెట్ గా కన్సల్ట్ అవ్వాలి. ఎందుకు అవుతుంది అనేది లోపల పరీక్ష చేసి చూసి దాని తర్వాత దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే ఇన్ఫెక్షన్స్ ఉంటేనే అవుతుందమ్మా. ఏదైనా స్మెల్ కానీ ఇచ్చింగ్ కానీ ఉందా? ఉంది. ఉంటే ఒకసారి డెఫినెట్ కన్సల్ట్ అవ్వండి అమ్మా, చూపించుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోండి. అంటే ప్రాబ్లం ఉంది కాబట్టే మీకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది. మనం ప్రాబ్లమ్ ని వదిలేసి ఏం కాదు అని వదిలేస్తే డెఫినెట్ గా ఫ్యూచర్ లో ప్రాబ్లం ఏదో ఒకటి వస్తుంది. సో అది స్టార్టింగ్ స్టేజ్ లోనే మీరు ట్రీట్మెంట్ తీసుకొని అది తగ్గిపోతే ఏం కాదు. 2 days నుంచి అవుతుంది. ఒకసారి రండి అమ్మా. సరే, ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ.
మ్యామ్ ఒక చిన్న డౌట్, దాని తర్వాత ఇన్ఫర్టిలిటీ కంటిన్యూ చేద్దాము. ఈ సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఆడవాళ్ళకైనా మగవాళ్ళు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? మగవాళ్ళు కూడా వేసుకోవచ్చు. అంటే పిల్లలకి అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అంటే హెచ్పివి వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాము. ఇది ఎందుకు వస్తుందంటే ఇది త్రూ ద సెక్షువల్ ఇంటర్ కోర్స్, మేల్స్ నుంచి ఫిమేల్కి ఎంటర్ అవుతుంది. సో మేల్ ఈజ్ ద క్యారియర్ ఫర్ ద ఇన్ఫెక్షన్. సో మేల్ టు ఫిమేల్ ట్రాన్స్మిషన్ 11% ఉంటే మళ్ళీ ఫిమేల్ నుంచి మేల్కి ట్రాన్స్మిట్ అవుతుంది. ఎందుకంటే మేల్స్ అనేది హార్బరింగ్ ఆఫ్ వైరస్ అనేది సర్టన్ పీరియడ్ మాత్రమే ఉంటుంది, ఒక షార్ట్ టైం వాళ్ళు క్యారీ చేస్తారు. వన్స్ అది ఫిమేల్ జెనైటల్ పార్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉండేది చాలా ప్రొలాంగ్డ్ టైం వరకు ఉంటుంది. సో మళ్ళీ ఫిమేల్ నుంచి మళ్ళీ మేల్కి రీట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. చాలా మంది ఇప్పుడు మనకు ఒక కాలర్ కూడా అడిగారు వ్యాక్సిన్ గురించి. అందరికి ఇప్పుడు అవేర్నెస్ దేని గురించి వచ్చింది అంటే ఫిమేల్స్ కి వ్యాక్సినేషన్, పిల్లలకి వ్యాక్సినేషన్. 9 to 14 years ఆడపిల్లలందరూ వ్యాక్సినేట్ చేసుకోవాలి. 14 years దాటిన తర్వాత అప్ టు మ్యారేజ్ తర్వాత 3 doses ఉంది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు, కాకపోతే దాని ఎఫికసీ 40% ఉంటుంది. మ్యారేజ్ కి ముందు అయితే 100% ఎఫికసీ ఉంటుంది. మగ పిల్లల్లో ఎందుకు చేసుకోవాలి అంటే అట్లీస్ట్ సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే మగ వాళ్ళ నుంచి మనకు వస్తుంది అంటున్నాం, సో దానివల్ల ఆడవాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. మరి మగవాళ్ళకి సో మగవాళ్ళకి ఏమొస్తుంది హెచ్పివి వైరస్ వల్ల, వాళ్ళకి కూడా పెనైల్ క్యాన్సర్స్ వస్తాయి. ఏదైతే అంగం అని అంటాం కదా దాని క్యాన్సర్స్ రావచ్చు, యానల్ క్యాన్సర్స్ రావచ్చు, అంటే మోషన్ మార్గం క్యాన్సర్ రావచ్చు, ఓరోజెనైటర్ అంటే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ రావచ్చు. ఈ క్యాన్సర్స్ అన్ని కూడా మెయిన్స్ లో వచ్చే 80% ఆఫ్ ద ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ కానీ యానోజెనైటల్ క్యాన్సర్స్ కానీ ఆర్ డ్యూ టు 80% డ్యూ టు దిస్ హెచ్పివి వైరస్ కాస్ అన్నమాట. సో ఆ వైరస్ కి వ్యాక్సిన్ ఆల్రెడీ ఉంది. సో వీళ్ళకి ఎట్లా మనకేంది అంటే ఆడవాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ అట్లీస్ట్ స్క్రీనింగ్ టెక్నిక్ అంటే పాప్స్మియర్ అట్లా ఏదో ఒక టెస్ట్ ద్వారా మీకు రావచ్చు. సో రాకుండా ఈ ట్రీట్మెంట్ తీసుకోండి అనేది ఉంది. రాకుండా వ్యాక్సినేషన్ వేస్తున్నాం, రాకుండా ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు ప్రివెంటివ్గా. మగవాళ్ళలో ఎట్లంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత కానీ డయాగ్నోస్ చేయలేం. కాబట్టి పిల్లలకి అంటే 11 years 9 years నుంచి 14 years అబ్బాయిలకి డెఫినెట్ గా క్యాన్సర్ వ్యాక్సిన్ వేయించండి. వాళ్ళకు కూడా యూస్ఫుల్. ఎట్లయితే ఆడపిల్లలకి వేస్తున్నామో మగ పిల్లలకి కూడా వేయడం మంచిది. ఎందుకు అంటే వీళ్ళ నుంచి ఆడవాళ్ళకి పోయినా మళ్ళా ఆడవాళ్ళ నుంచి వీళ్ళకి రికరెంట్ అటాక్స్ వస్తూనే ఉంటాయి. సో ఈ రావడం వల్ల ఈ రోజు తెలీదు 60 years లో 70 years లో వచ్చే క్యాన్సర్స్ అంటే జెనైటల్ క్యాన్సర్స్ నేను చెప్తున్నా, అన్ని క్యాన్సర్స్ కాదు, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, జెనైటల్ క్యాన్సర్స్, ఫెరింజియల్ క్యాన్సర్స్ అవన్నీ కూడా 80% కాస్ ఇదే ఉంది. సో చిన్న ఏజ్ లో మగపిల్లలకి కూడా మనం వ్యాక్సినేట్ చేస్తే వాళ్ళకి కూడా క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఓకే రైట్ మ్యామ్. సో విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి. ఇందుకూరుపేట నుంచి విజయలక్ష్మి గారు నమస్తే. నమస్తే మేడం గారు, గుడ్ మార్నింగ్ మేడం. సో మీ సమస్య ఏంటో, గుడ్ మార్నింగ్ అండి, మీ సమస్య ఏంటో మేడం కి తెలియజేయండి ఒకసారి. మా విజయలక్ష్మి గారు నమస్తే, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పండి అమ్మా. పాప ఉంది మేడం అమ్మా. 15 years. కొంచెం రైట్ బ్రెస్ట్ కొంచెం బిగ్ సైజ్, లెఫ్ట్ బ్రెస్ట్ కొంచెం స్మాల్ సైజ్ ఉంది మేడం గారు. అమ్మా అంటే చూడంగానే మనకి ఆ డిఫరెన్స్ తెలుస్తుందా, లేకపోతే బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అట్లా తెలుస్తుందా? మేడం నేనంటే ఏదైనా బాత్ అమ్మాయికి హెడ్ బాత్ చేసేటప్పుడు నాకు కొంచెం అనిపిస్తుంది మేడం గారు. అమ్మా ఏం కాదమ్మా, కొంతమందిలో అలా ఉంటుంది. కొంచెం బ్రెస్ట్ సైజెస్ వేరియేషన్ ఉండొచ్చు. అదైతే ఏమన్నా అబ్నార్మల్ థింగ్, ఫ్యూచర్ లో ఏదన్నా క్యాన్సర్ లాంటివి రావడం ఇలాంటివి అయితే ఏమి ఉండదు. ఆ ఏర్పడడంలోనే అలా ఉండిండొచ్చు. మైనర్ థింగ్స్ వల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. తనకి ఏదన్నా ఇబ్బందిగా ఉంది, అట్లా బాగా కనిపిస్తుంది అంటే ఏదైతే తక్కువగా చిన్న బ్రెస్ట్ అనిపిస్తుందో దానికి బ్రెస్ట్ మసాజ్ లాంటిది అట్లా చేస్తే కొంచెం దాని బ్రెస్ట్ సైజు కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, ఈ రోజు రేపు ఎల్లుండి చేసి మళ్ళీ ఇంక్రీజ్ అవ్వలేదని కాదు, స్లోగా మసాజ్ చేసుకుంటే తను స్నానం చేసేటప్పుడు అట్లా
అదేదైతే చిన్నదిగా ఉందో స్లోగా ఓవర్ 3-4 years కి అది కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు సైజ్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. రైట్, థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ మ్యామ్. సో టైం అయితే అయిపోయింది. సో ఇన్ఫర్టిలిటీ గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం కంటిన్యూ చేద్దాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.